మూవింగ్ ఆన్. న్యూ ఇయర్ వేళ అంతర్వేది అన్నా చెల్లెళ్ల గట్టు వద్ద విషాదం చోటు చేసుకుంది. కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు డిసెంబర్ 31న ఎంజాయ్ చేసేందుకు కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్కి వచ్చారు. సముద్రం పక్కన ఉన్న రెస్టారెంట్లో రూమ్ తీసుకుని సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం బీచ్లో జీప్ డ్రైవ్ చేస్తూ సేద తీరాలనుకున్నారు. అన్నా చెల్లెళ్ల గట్టు వద్ద గోదావరి నదిలో మలుపు గుర్తించలేక జీప్తో సహా గోదావరిలోకి దూసుకెళ్లారు. గోపీకృష్ణ బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోగా శ్రీధర్ జీప్తో సహా గోదావరిలోకి వెళ్ళిపోయారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి, ఏంటిది బీచ్ ఒడ్డున నడుపుతున్న జీప్ గోదావరిలోకి వెళ్ళిపోవటం ఎలా ఉంటుంది అక్కడ పరిస్థితి? ఎందుకు గుర్తించలేకపోయారు? ఎవరు లేరా అక్కడ సూపర్వైజ్ చేయడానికి కానీ, లేకపోతే అక్కడ గమనించే వాళ్ళు, లేకపోతే వార్నింగ్ సైన్స్ ఎలాంటివి కూడా కనపడట్లేదు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది న్యూ ఇయర్ సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. అంతర్వేది సెకండేటిపల్లి మండలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సెకండేటిపల్లి మండలం అంతర్వేది ఎడ్జ్ పాయింట్, ఎండింగ్ పాయింట్. అంతర్వేది దగ్గర సముద్రం, అదేవిధంగా ఒకవైపు గోదావరి కలుస్తాయి. ఆ ప్రాంతంలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అక్కడ నూతన సంవత్సరం ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశంతో ముగ్గురు యువకులు అక్కడ బీచ్ దగ్గర ఉన్న రిసార్ట్ ని బుక్ చేసుకుని వెళ్ళడం జరిగింది. బీచ్ రిసార్ట్ లో రాత్రి 11:30 వరకు ఉన్నాక ఇద్దరు యువకులు శ్రీధర్, అదేవిధంగా గోపికృష్ణ అనే యువకులిద్దరు బయలుదేరి తార్ జీప్ లో సముద్రం తీరం వెంబడి బయలుదేరి రోడ్డు మీద అయితే బయలుదేరి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చోట కరువు ఉంటుంది. గోదావరి ఒకవైపు, అదేవిధంగా సముద్రం మరోవైపు ఉంటుంది. అన్నా చెల్లెలు గట్టు అంటారు. ఆ సమీపంలో ఉన్న రోడ్డు కరువు ఉంటుంది. దాన్ని గమనించలేక ఈ జీప్ అందులోకి గోదావరిలోకి దూసుకెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక వ్యక్తి, ఎవరైతే గోపినాథ్ ఉన్నాడో అతనైతే బయటకు దూకి ప్రాణాలతో బయటకు రావడం జరిగింది. తర్వాత ఈ జీప్ లోపలికి వెళ్ళిపోవడం, అందులో శ్రీధర్, రెమకాల శ్రీధర్ అనే యువకుడు అందరూ ఉండిపోవడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తర్వాత వెంటనే సమీపంలో ఉన్న వారికి తన స్నేహితులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే అప్పటికే పూర్తిగా చీకటి పడిపోవటం, సాధారణంగా ఆ ప్రాంతంతో చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. ఎవరు ఉండే అవకాశం కూడా లేదు. దాదాపుగా బీచ్ కాబట్టి రాత్రిపూట అయితే అసలు ఆ ప్రాంతంలో కూడా ఎవరు వచ్చే పరిస్థితి లేదు. దాంతో సమీప గ్రామస్తులు కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పటికే జీప్ కూడా కొంతసేపు లైట్లు వెలిగి తర్వాత కనుమరుగు అయిపోవడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు అయితే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ ఏమి ప్రారంభించలేదు. కొద్దిసేపటి క్రితమే సమాచారాలు పూర్తి స్థాయిలో తెలిసింది. వాళ్ళకి అక్కడ వెళ్తాం జరిగింది. ఏది ఏమైనా సరే జీప్ అందులో ఉన్న వ్యక్తి అయితే ఇప్పటిదాకా ఆచూకీ తెలియలేదు. హరి, దీనికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ఆ వ్యక్తి కోసం, గల్లంతైన వ్యక్తి కోసం ఈ ప్రయత్నం ప్రారంభించారు. హరి, గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా హరీష్? అంటే ఒకవేళ ఇప్పుడు జీపు గోదావరిలోకి వెళ్ళింది కాబట్టి అది ఎక్కడ కనబడే అవకాశం ఉంటుంది? ఎవరైనా చెప్తున్నారా అక్కడ ఎక్స్పర్ట్స్ కానీ ఎవరన్నా? అది సాధారణంగా అయితే కోనసీమలో పంట కాలువలు, ముఖ్యంగా గోదావరికి కనెక్ట్ అయిన పంట కాలువలు చాలా ప్రాంతాల్లో ఉంటాయి. దాదాపు 400 కిలోమీటర్ల మేర పంట కాలువలు ఉంటాయి. అనేక చోట్ల స్పీడ్ గా వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఒకవైపు గోదావరి పంట కాలువ ఖచ్చితంగా ప్రతి చోట ఉంటుంది. అనేక సందర్భాల్లో గోదావరిలో ఈ కాలువలోకి దూసుకెళ్ళిపోవడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం జరిగిన సంఘటన ఏంటంటే ఏకంగా అఖండ గోదావరిలో అతిపెద్ద గోదావరి పాయది, అది సముద్రంలో కలిసే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ గోదావరి వెడల్పు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చాలా లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వెంటనే ఐడెంటిఫై చేయడం అయితే, ఎందుకంటే స్పీడ్ గా వెళ్తే అందులో దూసుకెళ్లిపోవడం జరిగింది. దాంతో ఎంత లోతులో ఉన్నారు, ఏం జరిగిందనే విషయం మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తే తప్ప వాస్తవంగా ఏం జరిగింది అనేది స్పష్టం కాదు. సరే, రైట్ హరీష్, నిజంగా దురదృష్టకరం. నూతన సంవత్సరం వేళ ఇలాంటి ఒక దుర్ఘటనలో జీప్తో పాటు గల్లంతవ్వటం. సో గాలింపు చర్యలైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదనేది అయితే అప్డేట్ అవుతోంది మా కరెస్పాండెంట్ హరీష్ వద్ద నుంచి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్ హరీష్.